ఢిల్లీలో ఉన్నాం, ఢిల్లీ జంతర్ మంతర్లో ఉన్నాం. మన బ్యాక్ సైడ్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేదికను తయారు చేసిందో ఆ వేదిక దగ్గర ఉన్న ప్రస్తుతం మనం బ్యాక్ సైడ్లో జంతర్ మంతర్ వేదిక కనిపిస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా జంతర్ మంతర్ వేదిక దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనకు కుదిరితే కొంతమంది నాయకులను కూడా లైవ్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ ఉన్నారు. మెట్టు సాయి కుమార్తో మాట్లాడి మరి ఈ లైవ్ని స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మెట్టు సాయి గారు నమస్తే అండి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో జంతర్ మంతర్ లైవ్లో ఉన్నాము. మేబీ మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 42% రిజర్వేషన్ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా 70 సంవత్సరాల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రావాల్సిన హక్కు బీసీ యొక్క హక్కుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రధానికి ఎప్పుడు రుణపడి ఉంటుంది. కూడా రాష్ట్రంలో మీరు చూడొచ్చు, తెలంగాణ ఇప్పుడు భారతదేశానికి ఒక దిశగా మారింది. మార్గ మధ్యంలో కొంతమంది దుర్మార్గులు కావాలని ఈ యుద్ధాన్ని, ఈ యజ్ఞాన్ని ఎక్కడ భగ్నం లేని ఉద్దేశంతో బీజేపీ నాయకులు కుట్రలు పండుతా ఉన్నారు, ఎన్నో సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. తెలంగాణ ఎక్కడైతే 40% రిజర్వ్ వస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది ఉద్దేశంతో కావాలని ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మా హక్కులను తీసుకుంటాం, మా హక్కులను కాపాడుకుంటాం. తెలంగాణ బీసీ ప్రజానికం కాంగ్రెస్ పక్షంలో ఉన్నది. తెలంగాణ బీసీ కుటుంబాలన్నీ రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క పక్షంలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని అంటే బీజేపీ నాయకులు అనుకుంటున్నారంటే మేము బంతి మా చేతిలో ఉంది, మేము ఎక్కడ పోతే బాగా అనుకుంటున్నాము. ప్రజల యొక్క దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నాయి. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా మా 47%, మా జన్మత హక్కు, మా రాజ్యాంగపరమైన హక్కు, మా కుటుంబాలకు వచ్చే ఆర్థికపరమైన హక్కులు కూడా మేము కాపాడు తీరుతాం. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి మెర్సే గారు. పిల్లల మందరం మాట్లాడే బీజేపీ నాయకులారా, బీజేపీలో ఉండే బీసీ నాయకులారా, మీరు తెలంగాణ రక్తం మీ వంతు ప్రయోజనం ఉంటే, బీసీ కుటుంబాలకు రక్తం ప్రయోజనం ఉంటే రండి, మొదట పలకండి. ఇక్కడ మీకు ఆహ్వానం ఉంది, చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ గారు రమ్మని చెప్పి మనమందరం బీసీ కుటుంబ సభ్యులం. ఈసారి కూడా ఈ తప్పు చేస్తే చరిత్ర అవుతారు. మీరు బీజేపీ నాయకులు చేతులు అవుతారు. కాబట్టి ఎన్ని చిల్లర మాట్లాడితే బీజేపీ నాయకులారా, మీ అధిష్టానాన్ని గల్లా బట్టి ఒప్పించుకోండి. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మెట్ సాయి కుమార్ గారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు.